హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఆల్రెడీ ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిలింగ్ ఒకసారి చూద్దామండి. చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1960లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. అప్పుడు ఈ కాలేజ్ నేమ్ వచ్చేసి మనకి విశ్వేశ్వరయ్య రీజనల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉండేది. సో ఈ క్యాంపస్ కి 2002లో అయితే ఎన్ఐటి స్టేటస్ వచ్చిందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన లొకేషన్ అండ్ కనెక్టివిటీ ఒకసారి చూద్దాం. సో లొకేషన్ వచ్చేసి అంబజారీ, నాగ్పూర్, మహారాష్ట్ర. పిన్ నెంబర్ వచ్చేసి 440010 అయితే ఉందండి. అలానే దీని నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి నాగ్పూర్ జంక్షన్ నుంచి 8 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి ఇంజనీరింగ్లో 44 ఉందండి, ఆర్కిటెక్చర్లో 10th ఉంది, ఓవరాల్గా చూసుకున్నట్టయితే 86 అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాం. 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అలానే జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం 75% ఇంటర్ స్కోర్ అయితే వచ్చి ఉండాలండి. అలానే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే మినిమం 65% స్కోర్ అయితే ఇంటర్లో వచ్చి ఉండాలి. సో ఈ క్యాంపస్లో అడ్మిషన్ జేఈ మెయిన్స్ త్రూ అయితే జరుగుతుందండి.